సికింద్రాబాద్ లాలాపేటలోని గురుకుల పాఠశాలను బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అందరూ బాగా చదువుకోవాలని మంత్రి సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా 1వ తారీఖు నవంబర్ నెల 2024 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 40% మెస్ ఛార్జీలను 100%, 200% కాస్మెటిక్ ఛార్జీలను పెంచి గురుకులాల్లో అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్గా చదువుతున్న పిల్లలందరికీ కూడా కామన్ డైట్ కింద డైటీషియన్స్ను సంప్రదించి వాళ్ళకు ఆహారానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేసినాం. ఇప్పటికీ కూడా ఎక్కడైనా ఎవరైనా అమలు చేయకపోతే వారందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వార్డెన్లు కానీ, హెడ్ మాస్టర్లు కానీ, దీనికి సంబంధించిన పర్యవేక్షించే అధికారులందరికీ కోరుతా ఉన్నా. పెరిగినటువంటి డైట్ ఛార్జీలకు అనుగుణంగా, కామన్ డైట్కి అనుగుణంగా తినేటువంటి ఒక ఆహార మెనూను మార్చండి. నేను గౌరవ శాసనసభ్యుల్ని, జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ న్యూ ఇయర్ సందర్భంగా తప్పకుండా ఒక హాస్టళ్లను సందర్శించి మెనూ డైట్ అమలవుతుందా లేదా, అమలు కాకపోతే అమలయ్యే విధంగా మీరు కూడా